ఏదైనా రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఈ రెసిపీ చేసినప్పుడు అనిపించింది నాకు అట్లా. ప్రిపరేషన్కే చాలా టైం పట్టింది. చాలా వెజ్జీస్ చాప్ చేయటము, దాని తర్వాత పిండి కలుపుకోవడము, మళ్ళీ చపాతీ చేయటము, చపాతీ కాల్చటము, ఇవన్నీ చాలా టైం తీసుకున్నాయి. కానీ పరాఠాలు ఒత్తేటప్పుడు మా విశ్వ నాకు కంపెనీ ఇచ్చాడు. ఈ రెసిపీకి వాడిన అన్ని వెజిటేబుల్స్ మా తోటలోంచి. అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మిక్స్ వెజ్ పరాఠా చేద్దాము అని చెప్పి ట్రై చేశాను. ఇట్లాంటి స్టఫ్ పరాటాస్ ఎక్సైట్మెంట్లో స్టార్ట్ చేస్తాను, కానీ స్టార్ట్ చేసినప్పుడల్లా అనిపిస్తుంది ఎందుకు కర్రీ చేసుకొని చపాతీ చేసుకొని తినచ్చు కదా, ఈ ఎక్స్ట్రా పని ఎందుకు అని. కానీ అదేంటో మరి పరాటా మహత్యం ఏమో తెలియదు, కానీ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. గోకుల్ ఎప్పుడు అడిగితే కానీ చెప్పడు కూర బాగుందనో లేకపోతే డిష్ బాగుందనో. పరాఠాలు మాత్రం అడగకుండా చెప్పాడు బాగున్నాయి చాలా అని చెప్పి. మీరు పరాఠాలు ఇంట్లో చేస్తారా లేకపోతే ఫ్రోజన్వి కొనుక్కొచ్చుకొని వేడి చేసుకొని తింటారా? మీకు ఏ పరాఠాలు అంటే ఇష్టం కమెంట్స్లో చెప్పండి. నన్ను ఏమైనా వేరే పరాఠాలు ఏమైనా ట్రై చేయమంటారా అవి కూడా చెప్పండి.